జనసేన ఇప్పటికీ 18 సీట్లు. ఇంతకుముందు చాలాసార్లు నేను మాట్లాడాను. వాళ్ళు పేర్లు ఎందుకు అనౌన్స్ చేయరు, మిగతా వాళ్ళు ధైర్యం చేస్తున్నప్పుడు వీళ్ళకేమొచ్చింది ప్రాబ్లము, చక్కగా చేయొచ్చు కదా అన్నట్టు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అయిపోయింది. ఫైనల్గా వచ్చేటప్పటికి సీట్లని అనౌన్స్ చేసేశారు. ఇందులో చక్కగా 18 పేర్లు అనౌన్స్ చేశారు. వీటిట్లలో ఇంకా చేయాల్సినటువంటిది 3 నియోజకవర్గాలు. టోటల్గా 18కి గాను ఇంకొక 3 నియోజకవర్గాలు అనౌన్స్ చేయాలి. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం. అవనిగడ్డ బాలశౌరిని పెట్టి మచిలీపట్నాన్ని అంటే ఒక ఎంపీ కూడా అనౌన్స్ చేయాలి. ఒక ఎంపీ అనౌన్స్ చేశారు, కాకినాడ టీ టైం ఉదయని. ఇప్పుడు అవనిగడ్డకి బాలశౌరిని పెట్టి నాగబాబుని పార్లమెంటుకి పెట్టడమా, లేకపోతే వంగవీటి రాధాని అవనిగడ్డకి పెట్టి బాలశౌరిని పెట్టడమా ఏంటి అన్నటువంటిది ఒకటి చర్చ నడుస్తుంది. విశాఖపట్నం దక్షిణ స్థానం ఏదైతే ఆయన వంశీకృష్ణ అతను యాదవ్ ఉన్నారు కదా, ఆ మధ్యన అతను కన్ఫామ్ అని చెప్పి వైసీపీ నుంచి ఇటు వచ్చి చేరారు. తన పేరు చివరిలో రాకపోవడం అన్నటువంటి ఒక జలక్ వంశీకృష్ణ యాదవ్ వచ్చేటప్పటికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, లోకం మాధవి, కొనతాల రామకృష్ణ, నానాజీ, బలరామకృష్ణ, నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్, రమేష్ బాబు, విజయ్ కుమార్, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ అకస్మాత్తుగా ఆయన మిస్ అవ్వడం అన్నటువంటిది ఒక సంచలనం. అది ఒక ఎత్తు. పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా అనౌన్స్ చేయలేదు. అది బాలశౌరి పేరు అనౌన్స్ చేయాలి కదా, ఆల్రెడీ ఆయన పని చేసుకుంటున్నారు కదా. వీళ్ళిద్దరిది ఒక షాకింగ్ పరిణామం. ఏం జరుగుతుందో చూడాలి.